వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో శాతవాహనుల గురించి నేర్చుకుందాము. మనం ఆల్రెడీ శాతవాహనం మీద ఒక వీడియో చేసాము. అందులో మనకు ప్రధానంగా తొలి శాతవాహనుల యొక్క సమాచారం మనం డిస్కస్ చేసుకున్నాము. శ్రీముఖుడి దగ్గర నుంచి హాలుడి వరకు సమాచారము. హాలుడు 17వ రాజు. తర్వాత మనకు చెప్పుకోదగ్గ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. 23వ రాజుగా చెప్పాల్సి ఉంటుంది గౌతమిపుత్ర శాతకర్ణిని. శాతవాహనులు 30 మంది అయితే అందులో అతి గొప్ప రాజు అన్నప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి పేరు చెప్పాల్సి ఉంటుంది. 23వ రాజు టోటల్ రాజవంశంలో అతి గొప్పవాడు. ఇతని తల్లి అయిన బాలాశ్రీ ఇతని మరణాంతరం నాసిక్ శాసనాన్ని జారీ చేయించింది లేదా వేయించింది. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి రాజకీయ విజయాలను గుణగణాల గురించి వివరించడం జరిగింది. యుద్ధ విజయాలు, రాజకీయ విజయాలు, అతని యొక్క లక్షణాలు, బిరుదులను కూడా చెప్పడం జరిగింది. క్షహరాట్ట వంశ నిర్మూలన చేసిన సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణిని క్షహరాట్ట వంశ నిరవశేషకర అనే బిరుదును ధరించడం జరిగింది. శకులో ముఖ్యమైన వాడు నహాపన. ఈ నహాపనతో సుదీర్ఘంగా యుద్ధం చేయడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి. దాదాపుగా 18 సంవత్సరాలు సుదీర్ఘ యుద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మనకి ఈ యొక్క శకులు శాతవాహన గ్రామాలపై పడి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వివాహాలు చేసుకునేయడం జరిగింది. మనకు ఈ యొక్క శకులు వచ్చేసి విదేశీయులు, వైదిక మతానికి సంబంధం లేనివారు. ఈ యొక్క శాతవాహనులు వైదిక ధర్మాన్ని కాపాడేవాళ్ళు, పురాణ ధర్మాన్ని కాపాడేవారు. సో పురాణ ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో నహాపనతో యుద్ధం చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన యుద్ధమే గోవర్ధనహార యుద్ధము. గోవర్ధనహార అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి గోవర్ధనహార యుద్ధం అని చెప్పేసి అంటున్నాము. ఇది మనకి జోగల్తంబిలో నాసిక్ సమీపంలో ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు జోగల్తంబి అనే ప్రాంతంలో మనకు దొరికాయి అన్నమాట. జోగల్తంబి అనే ప్రాంతంలో దొరికాయి. గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడంటే, నహాపనుడు చనిపోయిన అనంతరం అతని నాణాలని పునర్ముద్రించడం జరిగింది. అతని వెండి నాణాలని పునర్ముద్రించడం జరిగింది. ఒకవైపు మొదటి వైపు ఫ్రంట్ వైపు నహాపన సమాచారం ఉంటే బ్యాక్ సైడ్ గౌతమిపుత్ర శాతకర్ణి సమాచారం మనకు లభిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సమాచారం మనకు ఉంటుంది. వీటినే పునర్ముద్రిత నాణ్యాలు అంటాము. ఈ పునర్ముద్రిత నాణ్యాలు ఎక్కడ లభించాయా అనేది మనకు గ్రూప్ 2లో రిపీటెడ్ బిట్ అని చెప్పాల్సి ఉంటుంది. జోగల్తంబి అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి గోవర్ధనహార యుద్ధంలో ఓడించి నహాపనుని చంపేశాడు. నహాపనుడి చనిపోయిన అనంతరము అతని నాణాలను పునర్ముద్రించడం జరిగింది. పునర్ముద్రిత నాణాలు ఎక్కడ లభించాయి అంటే జోగల్తంబి, ఇది నాసిక్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కుండలో కొన్ని వందల నాణాలు మనకు వెండి నాణాలు లభించాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచే రాజులు తమ తల్లుల పేర్లను తమ పేర్ల ముందు పెట్టుకునే సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి గల కారణము బహుభార్యాత్వం అని చెప్పాల్సి ఉంటుంది. రాజు అనేక మంది మహిళల్ని పెళ్లి చేసుకుంటారు. సో అప్పుడు ఏ రాణికి పుట్టినవాడో తెలుసుకోవడం కోసమే ఇలా రాజు పేరు ముందు తల్లి పేరు పెట్టుకునే సమాచారం అనేది మనకు కనిపిస్తూ ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమి పుత్రుడైనటువంటి శాతకర్ణి ఇతను. శివశ్రీ శాతకర్ణి అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ గౌతమి బాలాశ్రీ కుమారుడే గౌతమిపుత్ర శాతకర్ణి. తమ తల్లుల పేర్లు పెట్టుకునే సాంప్రదాయము మనకి మాతృ సంజ్ఞలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మాతృ సంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఏ తల్లికి పుట్టినవాడు, ఏ మహిళకు పుట్టినవాడు తెలుసుకోవడం కోసము. దీనికి గల ప్రధాన కారణం అంటే బహుభార్యాత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతడు క్రీస్తు శకం 78 ADలో శాలివాహన శకాన్ని ఆరంభించాడని కొంతమంది అభిప్రాయంగా ఉన్నారు. శాలివాహన శకము మనకి 78లో ప్రారంభమైంది. క్రీస్తు శకం 78లో ప్రారంభమైంది. శాలివాహన, శాతవాహన నుండే శాలివాహన పదం వచ్చిందని భావిస్తారు. కొత్త క్యాలెండర్ వ్యవస్థ మనకి
ప్రస్తుతం మనం వాడే క్యాలెండర్ ఏంటంటే గ్రెగేరియన్ క్యాలెండర్ అని చెప్పుకుంటాము. రైట్, ప్రపంచవ్యాప్తంగా ఒకే క్యాలెండర్ ఉంటుంది, దాన్నే మనము గ్రెగేరియన్ క్యాలెండర్ అంటున్నాము. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 78లో శాలివాహన శకాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఇయర్ని +1గా తీసుకోవాల్సి ఉంటుంది, -1గా తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నాము. రైట్, మనకి జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరాన్ని +1 లేదా -1గా తీసుకున్నాము. అంతకన్నా ముందున్న కాలాన్ని క్రీస్తుపూర్వం అని, అతని కాలాన్ని కీర్తు శకం అని చెప్పి చెప్పుకున్నాము. అయితే దీని ప్రకారం చూసినట్లయితే 78 ఏడీని మొదటి సంవత్సరంగా, అదే -1 ఇయర్, అదే +1, ఇక్కడ నుంచి +2 +3 స్టార్ట్ అవుతుంది. అంటే ప్రస్తుతం మనం 2024లో ఉన్నాము. సో ఈ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే 2024 - 78, రైట్. ఎందుకంటే ఈ యొక్క 78 ఏడులో 1 అయిపోయింది అది. సో మనం మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అరౌండ్ 1940 సమ్ చేంజ్ వస్తుంది. రైట్, 1940 సమ్ చేంజెస్. రైట్, ఈ క్యాలెండర్ ప్రకారం అయితే మన ఇయర్ ఏమవుతుంది, 1940 అవుతుంది. ప్రపంచం అంతా కూడా ఒకే క్యాలెండర్ ఉంచుకోవాలి కాబట్టి రైట్ మనము ఉపయోగిస్తామన్నమాట. మరి ఎందుకు ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది? ఏ దేశానికి ఆ దేశం క్యాలెండర్ ఉంటే పరిస్థితి బాగుండదా అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చాలామంది అమెరికాలో సెటిల్ అయ్యారు. మనం ఏం చేస్తామంటే మన దగ్గర నుంచి కొన్ని వస్తువులని అమెరికాకి ఎగుమతి చేస్తాం. సో మన క్యాలెండర్ ప్రకారం 78 AD అంటే అరౌండ్ 1940 డేట్ వేసి పంపిస్తాము. అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇది 1940 సమ్ చేంజ్లో పంపించబడింది, సో ఇది పనికిరాదు అని చెప్పి చెత్తకుండలో పడేస్తారు. ఎందుకంటే 78 సంవత్సరాలు డిలే అయిపోయింది ఇది అని చెప్పేసి పడేస్తారు. ఎందుకంటే క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా ఒకటిగా ఉండేటువంటి సమస్యలు ఉండవు. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకి జర్మనీలో ఒలింపిక్స్ అనేవి జరిగాయి. అండ్ ఈ రష్యన్స్ అనేవాళ్ళు గ్రెగేరియన్ క్యాలెండర్ కాకుండా జూలియన్ క్యాలెండర్ ఫాలో కావడం జరిగింది. ఈ జూలియన్ క్యాలెండర్ ప్రకారము మనకి ఒలింపిక్స్కి ఈ యొక్క రష్యా వాళ్ళు అటెండ్ అయ్యారు, కానీ ఆలోపే ఒలింపిక్స్ పూర్తయిపోయాయి. జర్మనీ గ్రెగేరియన్ క్యాలెండర్ ఫాలో అయింది. గ్రెగేరియన్ క్యాలెండర్కి జూలియన్ క్యాలెండర్కి మధ్య తేడా 13 రోజులు. అండ్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత రష్యన్స్ వచ్చారు. సో వాళ్ళు ఈ యొక్క క్యాలెండర్ తేడా ఉండడం వల్ల ఒక ఒలింపిక్స్ మిస్ అయిపోయారనమాట. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒకటే క్యాలెండర్ వాడతారు. సో మనకి శాలివాహన శాఖ క్యాలెండర్ ఉన్నప్పటికీ దీన్ని మనం అధికారికంగా ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి. రైట్, ఇతడు క్షహరాట వంశీయుడైన నహాపనుని ఓడించి చంపాడు. రైట్, జోగల్తంబి ప్రాంతంలో లభించిన నహాపను నాణెంలను గౌతమిపుత్ర శాతకర్ణి అతనిపై లభించిన విజయానికి సూచనగా తన చిహ్నాలతో పునర్ముద్రించడం జరిగింది. రైట్, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు శాతవాహన కుల యశస్ ప్రతిష్టాకరా, శాతవాహన యొక్క గౌరవాన్ని నిలబెట్టినవాడా అని అర్థము, పెంపొందించిన వాడా అని అర్థము. క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియుల యొక్క గర్వాన్ని అణిచినవాడా అని అర్థము. రైట్, దీ యొక్క బిరుదు ప్రకారము వీళ్ళు బ్రాహ్మణులు అని తెలుస్తూ ఉంది. ఈ యొక్క శాతవాహనులు బ్రాహ్మణులు. రైట్, ఏక బ్రాహ్మణ, మనకి ఏక బ్రాహ్మణ అని కూడా బిరుదుంది. సో ఈ రెండు బిరుదులను బట్టి ఈ యొక్క శాతవాహనులు బ్రాహ్మణ కులస్తులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆగమ నిలయ, ఆగమ శాస్త్రాన్ని కాపాడినవాడు. రైట్, వర్ణ సాంకర్య నిరోధక, వర్ణ సాంకర్య నిరోధక, కుల వ్యవస్థని కాపాడినవాడా అని అర్థము. రైట్, మనకి వివిధ కులాల మధ్య వివాహ సంబంధాలు జరగకుండా రైట్ అడ్డుకున్నవాడా అని అర్థము. వర్ణ సాంకర్య నిరోధక, ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, వేరే మతస్థులు ఈ మతంలో కలవకుండా అడ్డుకున్నవాడు అని అర్థము. వర్ణ సాంకర్య నిరోధక, వర్ణ వ్యవస్థను సంకరం కాకుండా అడ్డుకున్నవాడా అని అర్థము. బ్రాహ్మణ వర్ణం బ్రాహ్మణ్సే పెళ్లి చేసుకోవాలి, క్షత్రియ వర్ణం క్షత్రియులే పెళ్లి చేసుకోవాలి, శూద్రవర్ణం శూద్రం పెళ్లి చేసుకోవాలి. అంటే ఈ యొక్క శకులు అనేవాళ్ళు ఈ వర్ణ వ్యవస్థ బయటి వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి వర్ణ వ్యవస్థ సంబంధాలను పెళ్లి చేసుకోవడానికి అడ్డుకున్నాడు కాబట్టి వర్ణ సాంకర్య నిరోధక అని చెప్పేసి అన్నారు. త్రిసముద్ర తోయ పీతవాహన, మూడు సముద్రాల నీళ్లు రైట్ తన గుర్రాలకు తాగిపించిన వాడా అని అర్థము. రైట్, మనకు బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఈ మూడు సముద్రాల మధ్య ప్రాంతము తన అధీనంలో ఉందంటానికి ఎగ్జాంపుల్ త్రిసముద్ర తోయ పీతవాహన. దక్షిణాధిపతి
దక్షిణాధిపతి మరి యొక్క బిరుదు. మనకి శాతవాహనులు సర్వసాధారణంగా వాడుకున్న బిరుదు దక్షిణాధిపతి. మొదటి శాతకర్ణికి ఉంది, రైట్, గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది, రెండవ పులోమావికి కూడా ఉంది. ఎక్కువగా మనకు దక్షిణాధిపతి అనే బిరుదుని ఉపయోగించుకోవడం జరిగింది. రైట్, బాలాశ్రీ రాజర్షి వధువు అనేటువంటి బిరుదు ఉంది. రాజర్షి వధువు. రాజయోగం రాజసూయ యాగము నిర్వహించిన వారికి రైట్ వచ్చేటువంటి బిరుదు రాజర్షి. రైట్, గౌతమిపుత్ర శాతకర్ణి రాజసూయ యాగం చేయడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి రాజసూయ యాగం చేయడం జరిగింది. తన తల్లికి రాజర్షి వధువు అనే బిరుదు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని బేనాకటక స్వామి అని బిరుదుతో వ్యవహరిస్తూ ఉంది. ఇతడు రాజోరన్ రాజరాజు అనే సార్వభౌమ బిరుదుని ఉపయోగించుకోవడం జరిగింది. రాజోరనో. రైట్, నాగార్జున కొండలో జరిగిన ఇటీవలి తవ్వకాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలతో పాటు నాణాలు ముద్రించే దిమ్మలు దొరికాయి. రైట్, మనకి నాణాలని దిమ్మల ద్వారా ముద్రిస్తారు. ప్రజెంట్ అంటే మిషన్స్ వచ్చేసాయి, ఆ కాలంలో దిమ్మలు ఉంటాయి. రైట్, ఒక అచ్చు పోసినటువంటి దిమ్మ ఉంటుంది, దాంట్లో ఒక చిన్న కాయిన్ లాగా పెట్టేసి బలంగా సుత్తతో కొట్టినట్లయితే ఆ ప్రెషర్ పడి మనకు ఆ కాయిన్ పైన ప్రింట్ జరుగుతుందన్నమాట. ఆ దిమ్మ అనేది ఎక్కడ దొరికిందయ్యా అంటే నాగార్జున కొండలో. రైట్, గౌతమిపుత్ర శాతకర్ణి కాలానికి చెందినటువంటి దిమ్మెలు అవి. సో వాళ్ళు ఎలా నాణ్యాలు ముద్రిస్తారని అనడానికి అది ఎగ్జాంపుల్. ఈ దిమ్మలు శ్రీపర్వతంలోని శాతవాహన టంకశాల ఉండేదని సూచిస్తున్నాయి. అంటే నాగార్జున కొండలో శాతవాహనుల యొక్క టంకశాల, నాణాలు ముద్రించే ప్రాంతాన్ని ఏమంటామండి టంకశాల అని చెప్పేసి చెప్తాము. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు వాసిష్ఠి పుత్ర పులోమావి. గౌతమిపుత్ర శాతకర్ణి రాణి వాసిష్ఠి యొక్క కుమారుడు. రాణి వాసిష్ఠి యొక్క కుమారుడే గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. రెండవ పులోమావి అన్న వాసిష్ఠపుత్ర పులోమావి అన్న ఒకడే. రైట్, ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి రాణి వాసిష్ఠి యొక్క కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇతని శాసనాలు నాసిక్, కార్లే, అమరావతిలలో లభించాయి. రైట్, మనకి నాసిక్ శాసనంలో దక్షిణ పదేశ్వరుడు అనే బిరుదు ఇతనికి ఉండేదని తెలుస్తూ ఉంది. దక్షిణ పదేశ్వరుడు, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వాడా అని అర్థము. రైట్, హిపోకురన్ పాలకుడైనటువంటి కామర్దక చెస్టనుడు ఇతనికి సమకాలీనుడని టోలమీ తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. హిపోకురన్ పాలకుడైనటువంటి చెస్టన కామర్దక చెస్టనుడు ఇతనికి నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉండేది. రైట్, 9 నగరాలను పరిపాలించిన వాడా అని అర్థం. నవనగర స్వామి అంటే 9 నగరాలను పరిపాలించిన వాడా. ఇతడు ధాన్యాకటకాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది. రైట్, ఇతని ధాన్యాకటకంలో అతని శాసనం నాణాలు లభించాయి. మనకి ఈ యొక్క రెండవ పులోమావి ప్రతిష్టానాపురాన్ని కోల్పోవడం జరిగింది. ప్రతిష్టానాపురమును కోల్పోవడం జరిగింది. ప్రతిష్టానాపురంను కోల్పోయాడు. రైట్, మనకు ఉజ్జయిని పాలకుడైనటువంటి ఉజ్జయిన్ శకరాజు అయినటువంటి రుద్రదమనుడు. రైట్, ఇతను జునాగఢ్ శాసనము లేదా గిర్నార్ సంస్కృత శాసనాన్ని జారీ చేయడం జరిగిందండి. గిర్నార్ సంస్కృత శాసనము భారతదేశ చరిత్రలో తొలి సంస్కృత శాసనం అంటే గిర్నార్ సంస్కృత శాసనం అని చెప్పి చెప్తాము. గిర్నార్ సంస్కృత శాసనము ఉజ్జయిన్ శకరుద్రదమనుడు గిర్నార్ శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ శాసనంలో సుదర్శన తటాక నిర్మాణంతో పాటు ఇతను తన యుద్ధాలను కూడా వివరించడం జరిగింది. వరసకు బంధువు అయినటువంటి పులోమావితో యుద్ధం చేసినట్లు రాయడం జరిగింది. సో ఈ యొక్క రుద్రదమ్ముడు రెండవ పులోమావిని ఓడించి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించాడు. రుద్రదమ్ముడు మహారాష్ట్ర ప్రాంతాన్ని ఈ యొక్క రెండవ పులోమావిని ఓడించి ఆక్రమించడం జరిగింది. రెండవ పులోమావి సోదరుడే శివశ్రీ శాతకర్ణి. ఆ శివశ్రీ శాతకర్ణి రుద్రదమ్ముడి కూతురండి రుద్రదమనికను వివాహం చేసుకోవడం జరిగింది.
రుద్రదమనిక, రుద్రదముడి యొక్క కుమార్తె. ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతాన్ని శివశ్రీ శాతకర్ణి రెండవ పులోమావి నుండి రైట్ ఈ యొక్క రుద్రదముడు ఆక్రమించిన తర్వాత పరిపాలించాడు. రుద్రదముడు మహారాష్ట్రాన్ని ఆక్రమించి తన అల్లుడైనటువంటి శివశ్రీకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే రెండవ పులోమావి నుంచి ఓడించి తరిమి వేసి మహారాష్ట్రాన్ని ఆక్రమించుకొని తన అల్లుడైన శివశ్రీ శాతకర్ణికి ఇచ్చాడు. అయితే ఇక్కడ శివశ్రీ శాతకర్ణి శాతవాహన వంశం పేరు మీద పరిపాలించాడా అంటే లేదండి, తన మామ పేరు మీద పరిపాలించాడు. సో అంటే ఇక్కడ ఇతను ఇల్లరికం పోయినట్టుగా భావించడం జరుగుతూ ఉంది. సో శాతవాహనుల లిస్టులోంచి ఈ శివశ్రీ శాతకర్ణిని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే రుద్రదముడికి సామంతుడిగా పరిపాలించాడు. రెండో పులోమావి రైట్ మహారాష్ట్రాన్ని కోల్పోయి ఆంధ్ర వైపు వెళ్ళిపోయి అమరావతి లేదా ధాన్యాకటకం నుంచి పరిపాలన చేయడం జరిగింది. ధాన్యాకటకం నుండి పరిపాలించాడు. రైట్. ఇక నెక్స్ట్ ముఖ్యమైన రాజు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు శాతవాహన చివరి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది. శాతవాహన 30 మంది రాజుల్లో చిట్ట చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. ఇతని శాసనాలు నాణాలు ఇతన్ని గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని వ్యవహరిస్తున్నాయి. శాసనాలు నాణాలు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. గౌతమీపుత్ర అంటే ఇతని మదర్ పేరు కూడా గౌతమినే. సో గౌతమీపుత్ర అని పెట్టుకున్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. నాసిక్, కన్హేరి, చినగంజాంలలో ఇతని కాలపు శాసనాలు ఉన్నాయి. నాసిక్, కన్హేరి, చినగంజాం. చినగంజాం అంటే ప్రకాశం జిల్లాగా గుర్తుపెట్టుకోవాలండి. రైట్. ప్రకాశం జిల్లా చినగంజాం. మనకి గంజాం జిల్లా వచ్చేసి ప్రస్తుతం ఒరిస్సా ప్రాంతంలో ఉంది. గంజాం జిల్లా ఎక్కడ ఉందండి? ఒరిస్సా. ఈ గంజాం ప్రాంతం కూడా మనకు తెలుగు ప్రాంతమే అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి 1953లో ఆంధ్ర ప్రాంతాన్ని సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు రైట్ గంజాం జిల్లాని రైట్ ఆంధ్ర ప్రాంతం నుంచి కట్ చేసి రైట్ ఒరిస్సాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒరియా ప్రాంతం నుండి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలని ఆంధ్ర ప్రాంతాలు విలీనం చేశారు. గంజాం తెలుగు ప్రాంతము, గంజాం, బరాంపురం తెలుగు ప్రాంతాలు, చినగంజాము, పెద్ద గంజాము మనది ఇది చిన్న ప్రాంతం కూడా చినగంజాము. రైట్. ఇక్కడ ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలు కనిపిస్తున్నాయి. క్షహరాట్ట వంశంలో జీవదామ, రుద్రసింహుల మధ్య వారసత్వ సమస్య ప్రారంభమైందండి. జీవదామ, రుద్రసింహ వాళ్ళిద్దరూ రాజు కావాలనుకున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని యజ్ఞశ్రీ కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. కొంకణ అంటే మహారాష్ట్ర తీర ప్రాంతము, మహారాష్ట్ర గోవా తీర ప్రాంతము. సౌరాష్ట్ర అంటే దక్షిణ గుజరాత్ ప్రాంతము. గుజరాత్లో 2 పార్ట్లు ఉంటాయండి. ఉత్తర భూభాగాన్ని మనం కచ్ అంటాము, దక్షిణ భూభాగాన్ని సౌరాష్ట్ర అంటాము. అంటే దక్షిణ గుజరాత్ని అలాగే మహారాష్ట్ర యొక్క తీర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన ఆచార్య నాగార్జున్ని యజ్ఞశ్రీ ఆదరించి నాగార్జున కొండలో పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చి బౌద్ధ మత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అనేక యజ్ఞాలు చేయడం వల్ల యజ్ఞశ్రీ అనే బిరుదు వచ్చిందండి. రైట్. అతను వైదిక మతానికి అలాగే రైట్ బౌద్ధ మతానికి సమప్రాధాన్యత ఇచ్చాడు. పూర్తిగా బౌద్ధ మతం కాదు, సమప్రాధాన్యత వైదిక మతానికి. వేదాల ఆధారంగా నిర్మించబడ్డ మతం వైదిక మతము. రైట్. బౌద్ధ మతము రెండిటికి సమప్రాంతి ఇచ్చాడు. రోమన్ ఇంజనీర్ల సహాయంతో రైట్ ఆచార్య నాగార్జుని కోసము పారావత మహావిహారం కట్టాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. రోమన్ ఇంజనీర్లు వాళ్ళ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీర్లు అంటే రోమన్ ఇంజనీర్లు. వాళ్ళు కట్టిన రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తవ్వకాల్లో దొరికిన రోడ్లు చూసినట్లయితే చాలా చక్కగా ఉన్నాయి ఆ రోడ్లు. రైట్. మన రోడ్లు చూసినట్లయితే వర్షం వస్తే మన రోడ్డు అంతా కొట్టుకపోతుంది. ఒక రోడ్డు వేసి సంవత్సరానికి మొత్తం నాశనం అయిపోతుంది. కానీ రోమన్ కాలంలో వేసిన రోడ్లు ఇంకా కూడా చాలా చక్కగా ఉన్నాయి. రైట్. అంత గొప్ప రోమన్ ఇంజనీర్ల సహాయంతో నాగార్జున కొండ పైన పారావత మహావిహారాన్ని నిర్మించాడు.
పర్వతం పైన ఉంది కాబట్టి పారావత అనే పేరు పెట్టడం జరిగింది. మహావిహారము, విహారము బౌద్ధ మతస్థుల యొక్క విశ్రాంతి గృహాలనే విహారం అని చెప్పేసి చెప్పుకుంటాము. రైట్. యజ్ఞశ్రీ కాలంలోనే మత్స్య పురాణం రచించబడిందని పార్గిటర్ తెలిపినాడు. పార్గిటర్ పురాణాలను అధ్యయనం చేసి శాతవాహన లిస్ట్ తయారు చేసింది ఎవరయ్యా అంటే పార్గిటర్. ఇతను ఏమంటున్నాడు, మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడింది. అదేంటి, ఆర్యుల కాలంలో కదా రాయబడింది అంటే ఆర్యుల కాలంలో మౌఖికంగా అభివృద్ధి చెందించబడింది ఈ యొక్క మత్స్య పురాణము. పుస్తక రూపంలోకి పేపర్ మీద రాయబడింది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. సో మత్స్య పురాణము శాతవాహనుల యొక్క చాలా నమ్మదగిన సమాచారాన్ని రాశాయిందని చెప్పాల్సి ఉంటుంది. మత్స్య పురాణము శాతవాహనుల యొక్క సమగ్ర సమాచారం మనకు అందించగల కారణం ఏంటంటే ఈ శాతవాహనుల కాలంలో రాయబడింది మత్స్య పురాణము. ముఖ్యంగా ఈ యొక్క యజ్ఞశ్రీ కాలం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బాణుడు తన హర్ష చరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీని త్రిసముద్రాధీశ్వర అని పేర్కొన్నాడు. త్రిసముద్రాధీశ్వర అని పేర్కొనడం జరిగింది. బాణుడు తన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీని త్రిసముద్రాధీశ్వర అంటే 3 సముద్రాలని తన అధీనంలో పెట్టుకున్నవాడా అని అర్థము. బాణుడు హర్షవర్ధనుని కాలంలో నివసించినటువంటి కవిగా చెప్పాల్సి ఉంటుంది. హర్ష చరిత్ర రచించినటువంటి గ్రంథములో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వర అని చెప్పేసి చెప్పడం జరిగింది. టిబెట్ చైనా చరిత్రకారులు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునికి చైత్యాలయము మహావిహారము నిర్మించి ఇచ్చానని రాశారనమాట. చైనా చరిత్రకారులు టిబెట్ చరిత్రకారులు యజ్ఞశ్రీ ఆచార్య నాగార్జున కోసం చైత్యాలయము అంటే బౌద్ధ మత దేవాలయాన్ని చైత్యాలయం అని చెప్పేసి అంటాము. విహారము బౌద్ధ విశ్రాంతి గృహాలు చాలా ఎలాబరేట్గా కడితే మహావిహారం అంటాము. ధాన్య కటక స్తూప శిల ప్రాకారమును ఆచార్య నాగార్జున నిర్మించాడు. ఆచార్య నాగార్జునే నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ కొరకు సృహుల్లేఖను రచించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతం గురించి తెలుసుకోవడం కోసం అనేక ప్రశ్నలని ఆచార్య నాగార్జునుడితో చెప్పడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు ఈ యొక్క యజ్ఞశ్రీ యొక్క డౌట్లన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుపుతూ కొన్ని లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖలన్నీ కలిపి సృహుల్లేఖ అనేటువంటి గ్రంథంగా అభివృద్ధి చెందింది. ఆచార్య నాగార్జునుడు ఇతన్ని 2వ బుద్ధుడు అని చెప్పేసి కూడా పిలువబడతాడు. 2వ బుద్ధుడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ కోరకు సృహుల్లేఖ అనేటువంటి రచించడం జరిగింది. కథాసరిసాగరం కథను బట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించాడు. శాతవాహన యువరాజు ఎందుకంటే ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి పూర్తిగా బౌద్ధ మతం వైపు వెళ్ళిపోతున్నాడు. అది నచ్చని ఇతర మతస్థులు శాతవాహన యువరాజు ద్వారా ఈ యొక్క ఆచార్య నాగార్జున్ని హత్య చేయించారు. దాని పరిణామం వల్ల దేశంలో విప్లవం ఏర్పడి సామంతులు తిరుగుబాటు సంభవించి శాతవాహన రాజ్యం క్షీణించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మరొక సమాచారం వచ్చేసి తన నాణాల పైన తెరచాప గల ఓడను ముద్రించాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే సముద్ర వ్యాపారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. తన నాణాల పైన తెరచాప గల ఓడని ఇవ్వడం జరిగింది. చినగంజాంలో దొరికిన శాసనాన్ని బట్టి ఇతడు ఒక యజ్ఞం చేసినట్టు తెలుస్తుంది. చినగంజాం ప్రకాశం జిల్లాను గుర్తుపెట్టుకోవాలి. 2 తెరచాపలతో కూడిన నౌకా ముద్ర గల నాణాలు ఇతని కాలానికి చెందినవి. సో విదేశీ నౌకా వాణిజ్యం అభివృద్ధి చెందినట్టుగా తెలుస్తుంది. ఇతని కాలంలో రోమ్తో వ్యాపారం ఉంది. రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనకు సముద్రం పైన వ్యాపారం చేసినప్పుడే మనకు నాణేల పైన ముద్రలు ముద్రించడం జరిగింది. షిప్స్ ఉంటాయన్నమాట. నాణాల పైన షిప్ సింబల్ ఉందంటే సముద్ర వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చారని అర్థము. మనకి శాతవాహనులు
వివిధ రాజులతో వ్యాపారాలు కలిగి ఉన్నారు. చైనాతోటి, మలయాతోటి, అన్నాంతోటి, ఈ వివిధ దేశాలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నాణ్యాలపైన తెరచాప గల ఓడ ముద్రని ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే విజయాశ్రీ శాతకర్ణి. రైట్, ఇతని శాసనం నాగార్జునకొండలో లభించిందండి. నాగార్జునకొండలో లభించింది. రైట్, తన పేరు మీద విజయపురి అనే నగరాన్ని నాగార్జునకొండ సమీపంలో లేదా శ్రీపర్వతం సమీపంలో కన్స్ట్రక్ట్ చేశారు. విజయపురి అనే నగరాన్ని నిర్మించాడు. రైట్, తర్వాత ఏర్పడినటువంటి ఇక్ష్వాకు వంశము, ఈ ఇక్ష్వాకు వంశం యొక్క రాజధాని విజయపురిగా గుర్తుంచుకోవాలి. రైట్, వీళ్ళు అమరావతి లేదా ధాన్యాకటకం నుంచి పరిపాలించలేదు. విజయపూర్ నుంచి, నాగార్జునకొండ దగ్గరలో నుండి విజయపూర్ నుంచి పరిపాలించడం జరిగింది. మనకు నాగార్జునకొండను ఏమని పిలుస్తున్నాం? శ్రీపర్వతం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. రైట్, విజయాశ్రీ శాతకర్ణి తన పేరు మీద విజయపురి నగరాన్ని నిర్మించాడు. అది ఎక్కడుందా అంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమే విజయపురి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమే విజయపురిగా భావించాల్సి ఉంటుంది. రైట్, ఇక్ష్వాకులకు సంబంధించిన అనేక అవశేషాలు ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల నీళ్ళలో మునిగిపోయాయి. అవన్నీ కూడా నాగార్జున కొండ పైన అనుపు అనే ప్రాంతం పైన మనకు మళ్ళొకసారి రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అనుపు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి చందాశ్రీ శాతకర్ణి ఇతను కొడవలి శాసనం జారీ చేయడం జరిగింది. కొడవలి శాసనము మనకు గోదావరి జిల్లాలో ఉందండి. ఈ కొడవలి శాసనము, చందాశ్రీ ఇచ్చినటువంటి శాసనం కొడవలి శాసనము. రైట్, ఈ వంశంలో చిట్ట చివరి రాజు 30వ పాలకుడు, 30వ మరియు చివరి శాతవాహన రాజు. రైట్, 3వ పులోమావి. రైట్, యుగ పురాణాన్ని అనుసరించి ఇక్ష్వాకు నాయకుడైన శాంతామూలుడు 3వ పులోమావిని పారదోలి ధాన్యాకటకం ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. యుగ పురాణాన్ని అనుసరించి ఇక్ష్వాకు నాయకుడైనటువంటి శాంతామూలుడు, ఇతని ఇక్ష్వాక వంశ రాజు 3వ పులోమావిని ఓడించడం జరిగింది, అతన్ని తరిమేయడం జరిగింది. 3వ పులోమావి కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం రాజ్యం చేసి అక్కడే మరణించాడు. రైట్, ప్రస్తుతం కర్ణాటకలో ఉందండి. యాక్చువల్గా బళ్ళారి తెలుగు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, బళ్ళారి తెలుగు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, తెలుగు వాళ్ళందరినీ ఏకం చేసి పరిపాలించిన రాజులు అంటే శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్షాహీలుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, శాతవాహనులు రైట్ ఆదిలాబాద్ నుంచి కంచి వరకు రైట్ మనకు గోదావరి జిల్లాల నుండి రైట్ బళ్ళారి వరకు కూడా పరిపాలించడం జరిగింది. రైట్, ఇతని శాసనం బళ్ళారి జిల్లాలోని మయకదోనిలో దొరికింది. ఈ శాసనంలో శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తూ జరుగుతుంది. శాతవాహన వంశ పతనం గురించి చెప్పడం జరిగింది. రైట్, ఇదండి మనకు శాతవాహనుల యొక్క సమగ్ర చరిత్ర. థ్యాంక్ యూ.